నమస్తే వెల్కమ్ టు VS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్ విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే మంత్రి నారా లోకేష్ సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి దివ్యాంగులను కలిశారు సిడ్నీ టెస్టులో టీ20 తరహా బ్యాటింగ్ తో రికార్డు నమోదు చేసిన రిషబ్ పంత్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్ పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి, మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు. ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఇదేనా మీ సంతకం విలువ? ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను. ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం? ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్క లేదు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు మీరు? ఇదేమీ మీకు కొత్త కాదు, ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు. 2014లో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు. ఇక్కడ మనం చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. మీరు చెప్పిన మాటలకి విలువ లేదు, మీరు ఇచ్చిన హామీలకి విలువ లేదు, మీరు చేసిన సంతకానికి విలువ లేదు. అంటే పోన్లే పాపం మహిళలు పదే పదే నమ్ముతున్నారు మనల్ని, చాలా చులకనగా తీసుకోవచ్చు, చాలా తేలిగ్గా మోసం చేసేయచ్చు అనుకుంటున్నారా మీరు? ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కాడ్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ప్రారంభించిన ఆయన కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను తీసుకున్న తొలి నిర్ణయం విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఉండకూడదని వెల్లడించారు. విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ తమ ఫోటోలు ఉండవని, తమ పార్టీ రంగులు ఉండవని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇచ్చే మెటీరియల్లోనూ తమ పేర్లు ఉండవని తెలిపారు. సమాజం కోసం ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మనం మంచి పనులు చేయాలనుకుంటామో వారి పేర్లు పెట్టామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూసారు, ఎక్కడ గానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్ లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్లేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం. చట్టాలు ఎన్నైనా తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నారా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్ లో కూడా అంటే చిన్న పిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో గానీ తుడిసే దాంట్లో గానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాం, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్ లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్ గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన, సరిగ్గా సంవత్సరం నుండి ఇంకొక 20-25 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులైంది. 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఏది, అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే ఇక వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన, ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పినాడు, మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇడికెళ్ళి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల కాదు రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళండి మీకు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతుండ్రు, అసెంబ్లీలో అడిగే వరకు నోరు పడిపోయినట్టు అయిపోయింది. ఏం చెప్పాలి, అటు ఇటు ఇటువంటి చూసారు. వెనకకెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే లేచాడు జంగుమని. పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరమణారావు అని, మా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాబుడు ఇక్కడే ఉన్నాడు. విజయరమణారావు లేచాడు, ఆయన ఎందుకు రేషం వచ్చింది లేచాడు, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడా నేను అనుకుంటే, మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే, మీరు సిగ్గులేదురా పోయి, మీకు ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట పోతేనేమో 20% కాలేదు, సిగ్గు ఇచ్చేది లేదు మీకు, కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారా ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారున్నారని చెప్పండి. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు, నడపరాక ముఖం బాగాలేక అద్దం పలుకుంటున్నాడు ఎక్కడికోడు గట్ల. ఇప్పుడు ఏంది, నాకు నడప సాధన అయితే లేదు, ఏం చేయాలి మరి నేను, రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నీ నెత్తి బాగలేదు, నీ నెత్తి బాగలేదు, నెత్తిలో కూర్చోలేదు,
దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక శాతగాక దద్దమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి పనికిమాలిన హామీలు ఇచ్చి 100 రోజుల డైలాగులు కొట్టి అఫిడవిట్లను పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో పిక్కుతామని ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చినాం. వచ్చి ఇవాళ ఏమైతుంది? శాతం అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. తెలియక ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగితే వాళ్ళు ఏందమ్మా ఏమైంది? ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23 లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి దివ్యాంగులను కలిశారు. వాళ్ళ జీవితాలలో ఒక వెలుగు ప్రసాదించినటువంటి గొప్ప మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ యొక్క జయంతి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. జీవితంలో దివ్యాంగులకు అన్ని రకాలుగా ఈ సమాజం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దివ్యాంగులకు సంబంధించి ఏ ప్రభుత్వం అయినప్పటికీ వాళ్లకు ఏ రకమైనటువంటి నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము సంక్షేమం కోసం 100 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ 100 రూపాయలలో మొదటి రూపాయి దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టాలనేది ఈరోజు అందరి ముందు చర్చించాల్సినటువంటి అంశం. అది ఏ ప్రభుత్వం అయినా కూడా దివ్యాంగులకు నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దివ్యాంగులకు అనేక రకాల చర్యలు తీసుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ఏ రకమైనటువంటి పరికరం కావాలన్నా కూడా అది ట్రైసైకిల్ కానీ, బ్యాటరీతో కూడినటువంటి ట్రైసైకిల్ కానీ, దివ్యాంగులకు కావాల్సినటువంటి చదువుకోవడానికి కావాల్సినటువంటి ప్రత్యేక మొబైల్ ఫోన్ కానీ, వీల్ చైర్ కానీ, స్టిక్కర్స్ ఏదైనా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి అనేక రకాలుగా ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అయినా సరే ఉచితంగా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అది ఏ రకమైనటువంటి వస్తువు వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సి ఉంటే అది ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దివ్యాంగులకు వస్తువులు అందజేస్తూ ఉంది. ఇప్పటికే కొంత హైదరాబాద్లో కొన్ని క్యాంపులు, అసెస్మెంట్ క్యాంపులు దివ్యాంగులందరినీ పిలిచి మీకు ఏం కావాలా, ఏ వస్తువు కావాలా, మీరు దినసరి కార్యక్రమాలు కొనసాగించడం కోసం ఏం కావాలని చెప్పి వాళ్ళని అడిగి ఆ రకంగా అసెస్మెంట్ చేసి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. తొందరలోనే వాళ్ళందరికీ వాళ్ళు అడిగినటువంటి వస్తువులు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 3% ఉన్నటువంటి రిజర్వేషను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% పెంచడం జరిగింది. గతంలో దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు 7 రకాలుగా ఉన్నటువంటి వాళ్ళనే దివ్యాంగులుగా గుర్తించేటువంటి వాళ్ళు. ఈరోజు 21 రకాలుగా ఉన్నటువంటి మరి శరీరంలో లోపాలు ఉన్నటువంటి 21 రకాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా దివ్యాంగులుగా గుర్తించి వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాల నుంచి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులకు రక్షణ కల్పించేటువంటి వాళ్ళని ఎవరిని కూడా విమర్శించకుండా, వాళ్ళని అవమానం చేయకుండా వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వాళ్ళకు కల్పించడం జరిగింది. అంతేకాదు గతంలో దివ్యాంగులను అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళు అని మాటతో అర్థం వచ్చే విధంగా వాళ్ళని పిలువబడేటువంటి వాళ్ళు ఈరోజు ఆ మాటను నిషేధించి దివ్యాంగులు అనేటువంటి ఒక మంచి పదం, దేవుడి బిడ్డలు అనేటువంటి ఒక మంచి పదాన్ని నరేంద్ర మోడీ గారు స్వయంగా సూచించి ఈరోజు దేశవ్యాప్తంగా మరి అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దివ్యాంగులుగా పేరు పెట్టినటువంటి ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఈ రకంగా దివ్యాంగుల కోసం హౌసింగ్ అలాట్మెంట్ చేసిన, ఎడ్యుకేషన్లో చేసిన, మరి ఎడ్యుకేషన్ సీట్లలో కూడా వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలి, వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆ రకంగా చేస్తూ ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పారా ఒలింపిక్స్, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒలింపిక్స్లో ఈరోజు భారతదేశము అత్యధికమైనటువంటి పథకాలు సంపాదిస్తూ ఉంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. ఆట రెండవ రోజున తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 181 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో తడబాటుకు గురవుతోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 141/6గా ఉంది. యశస్వి జైస్వాల్ 22, కేఎల్ రాహుల్ 13, శుభ్మన్ గిల్ 13, విరాట్ కోహ్లీ 6, నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగుల స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. ముగింపు సమయానికి రవీంద్ర జడేజా 8, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ మిగతా బ్యాటర్ల కంటే భిన్నంగా ఆడాడు. దూకుడుగా ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20 తరహా బ్యాటింగ్ తో బెంబేలెత్తించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184.85 స్ట్రైక్ రేట్ తో 61 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ తో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ స్టార్క్ వేసిన 23వ ఓవర్లో పంత్ వరుసగా 2 సిక్సర్లు బాదాడు. మిగతా బౌలర్లను కూడా వదలలేదు. కమిన్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అలెక్స్ కెరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టెస్టుల్లో ఎదుర్కొన్న బంతుల పరంగా అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన రెండవ భారతీయ ఆటగాడిగా పంత్ రికార్డు నెలకొల్పాడు. మొదటి స్థానంలో కూడా పంత్ ఉండటం విశేషం. ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలో నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను కాపాడుకునేందుకు కొత్తగా వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు వివిధ రకాల ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. జియో, భారతీ ఎయిర్టెల్ టెలికాం సంస్థలు తమ 4G యూజర్లకు నిర్దేశిత ప్లాన్ పై అన్లిమిటెడ్ 5G డేటాను ఉచితంగా ఇస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ ఇండియా సరికొత్త ఆఫర్ను తీసుకువచ్చింది. తమ వినియోగదారుల కోసం వొడాఫోన్ ఐడియా సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్ ను తాజాగా తీసుకువచ్చింది. 3,599 లేదా 3,699 లేదా 3,799తో రీఛార్జ్ చేసిన వారికి ఏడాది పొడవునా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటా అందిస్తుంది. మిగతా 12 గంటల పాటు ప్రతిరోజు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఈ డేటాను వినియోగించుకోకపోతే వారాంతం వరకు ఇది రోల్ ఓవర్ అవుతుంది. అంటే వీకెండ్ ముగిసేలోగా ఆ మొత్తం డేటాను వాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 3,699తో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. 3,799తో రీఛార్జ్ చేస్తే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్లను త్వరలో ఇతర సర్కిళ్లకు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్యే ఆఫీస్ క్యాంపు నుంచి ప్రసంగం. జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ పార్టీ పైన తీవ్రమైన విమర్శలపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే జేసీ ప్రభాకర్ రెడ్డికి నేరుగా హెచ్చరిస్తున్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడితే చూసి ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపు పెట్టుకుని మాట్లాడుకుంటే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ అనుబంధ సంస్థలను గాని, ఆర్ఎస్ఎస్ మహోన్నతమైన సంస్థలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూసి ఊరుకోము, తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన వాల్మీకి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చి బస్సులు కాల్చేసింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి బస్సులు కాల్చేశారని చెప్తా ఉన్నాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బస్సులు కాల్చే అలవాట్లు కానీ, గొడవలు చేసే అలవాట్లు కానీ, ఏదైనా కూల్చే అలవాట్లు లేనిటువంటి పార్టీ మాది. నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం. పార్టీ కార్యకర్తలు నిరంతరం దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఏ రోజు కూడా ఇంకొక ఆస్తులు కూల్చాలనో, కాల్చాలనో, దౌర్జన్యాలు చేయాలనో, గొడవలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండరు. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. రెండవది, భారతీయ జనతా పార్టీని, అనుబంధ సంస్థలని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నా. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి.
నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి, ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ 2 కెమెరాలు పెట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఊర్లో మహిళలు కానీ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. బాలకృష్ణకి మొదటి నుంచి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సాధ్యమైనంత వరకు తన సినిమా సంక్రాంతి బరిలో ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా సంక్రాంతి బరిలో నిలిచిన సమయాలలో ఎక్కువసార్లు ఆయనను విజయాలు వరించాయి. అంతేకాదు వసూళ్ల విషయంలో ఆ సినిమాలు కొత్త రికార్డులను నమోదు చేసి ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. అందువలన సంక్రాంతికి ఆయన సినిమా రావడమే అసలైన పండుగ అన్నట్టుగా అభిమానులు ఉంటారు. సంక్రాంతి బరిలోకి భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య సినిమాగా సమరసింహారెడ్డి కనిపిస్తుంది. 1999 జనవరి 13వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మణిశర్మ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఆ తర్వాత వచ్చిన నరసింహనాయుడు కూడా దాదాపు అదే స్థాయిలో బాక్సాఫీస్ ను ఊపేసింది. 2001 జనవరి 11న విడుదలైన ఈ సినిమాకి కూడా మణిశర్మనే సంగీత దర్శకుడు. పాటల పరంగా ఈ సినిమా కూడా హుషారెత్తించింది. ఇక బాలకృష్ణ కెరియర్ లో మైలురాయి గౌతమి పుత్ర సాతకర్ణి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణకి ఇది 100వ సినిమా. ఆయన సంక్రాంతి విజయాలలో 100 సినిమా కూడా నిలవటం మరో విశేషం. 2023లో జనవరి 12న వచ్చిన వీరసింహారెడ్డి కూడా సంక్రాంతి సంచలనంగా నిలిచింది. మైత్రి బ్యానర్ పై గోపిచంద్ మల్నేని తెరకెక్కించిన సినిమా ఇది. ఇక ఈ ఏడాది డాకు మహారాజ్ గా బాలయ్య బరిలోకి దిగారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలయ్య బాబు సంక్రాంతి సెంటిమెంట్ ను నిలబెడుతుందనేది అభిమానుల అభిప్రాయం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్. విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే, మంత్రి నారా లోకేష్. సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం. లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి దివ్యాంగులను కలిశారు. సిడ్నీ టెస్టులో టీ20 తరహా బ్యాటింగ్ తో రికార్డు నమోదు చేసిన రిషబ్ పంత్. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.